షెఫ్ అవ్వడం అనేది నా డ్రీమ్. ఐ బీన్ వర్కింగ్ ఫర్ ఇట్. నువ్వు ఇదే చెయ్యని నేను ఫోర్స్ చేయను, కానీ మెడికల్ షాప్ని బిజినెస్లా చూడుకో. అంతంత మార్జిన్ లాగేస్తూ కొంచెం డిస్కౌంట్ ఇవ్వలేరా? తాగి చచ్చే మందుకి సిగరెట్కి గుర్తురాని మార్జిన్లు, డిస్కౌంట్లు. బతికించే మందులకు గుర్తొస్తాయంటే భయ్యా మీకు? తాజాగా ముంబైలో 65 ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడు. దుబాయ్ నుంచి దిగి వచ్చి బయట సిచ్యువేషన్ అంతా దారుణంగా ఉంది కదా, ఈ టైంలో షాప్కి వెళ్ళడం అవసరమా? కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో లేదో తెలియదు, కానీ బీపీ, షుగర్ లాంటి వాటికి మందులు లేకపోతే మాత్రం చాలా మంది చనిపోతారు. మెడికల్ షాప్ వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయిందా? కేవలం బిజినెస్ లానే చూస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ షాప్స్ ఒక్కరోజు మూసేసి ఉంటాయి. ఏంటి పరిస్థితి? కానీ మీరు మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత షాప్ తెరవండి ప్లీజ్. బుల్లెట్ తగిలితే పోతామని తెలిసి కూడా బోర్డర్లో దేశం కోసం ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాగో ఈ ఫైట్లో మేము అలాగే.